డిసెంబర్ 28 నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమ ఏర్పాట్లు, విధి విధానాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుంచి మహబూబాబాద్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాము. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా మహబూబాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే, దీనికి సంబంధించిన షెడ్యూల్ మనము ప్రెస్కి కూడా రిలీజ్ చేస్తాము. గ్రామ పంచాయతీలలో తర్వాత పట్టణాలలో కూడా దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేయడము, ప్రతి వార్డులో వార్డు సభ ఏర్పాటు చేయడము, ప్రభుత్వం ఇచ్చిన 5 హామీలకు సంబంధించి అప్లికేషన్ని సేకరించడము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి మండలంలో కనీసం 4 గ్రామ సభలు జరిగే అవకాశం ఉంది. మన జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 82 మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము 40 టీంలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గ్రామీణ ప్రాంతానికి సంబంధించినంత వరకు. అట్లాగే 9 టీంలు మున్సిపల్ వార్డ్స్లో వార్డు సదస్సులని నిర్వహించడం జరుగుతుంది. ఆ రకంగా ప్రతిరోజు కూడా 49 టీంలు రోజుకి 2 చొప్పున అంటే 98 సభలని నిర్వహించడం జరుగుతుంది మన జిల్లాలో. ఆ రకంగా 28 నుంచి మొదలుపెట్టి 28, 29, 30, దాని తర్వాత 10 దినాలు మళ్ళీ కొత్త సంవత్సరంలో జనవరి నెలలో 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మొత్తం 8 పని దినాలలో ఇది నిర్వహించడం జరుగుతుంది. మీ ద్వారా అందరికీ కూడా క్లారిఫై చేసే కొన్ని అంశాలు ఏంటంటే, అప్లికేషన్ ఫామ్ అన్నది మేము ప్రింట్ చేసి అన్ని గ్రామ పంచాయతీలకి వార్డులకి మేము పంపిస్తూ ఉన్నాము. ఎవరు కూడా దీని గురించి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరికీ కావాల్సినన్ని ఫామ్స్ మేము ప్రింట్ చేయించడం జరిగింది. అవసరమైన మేరకు ఇంకా కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి అన్ని మండలాలకు సంబంధించి ఇందాక రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడి నుంచి మేము వారికి పంపించడం జరిగింది. ఇదే రోజు ఈరోజే మండలాలకు వెళ్తాయి. మండలాల నుంచి గ్రామ పంచాయతీలకి వార్డులకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఒకటి ఇది 4 పేజీల ఫామ్. దీంట్లో ఇది కుటుంబానికి సంబంధించిన ఫామ్. ప్రతి కుటుంబానికి కూడా ఒక ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలన్నది దీని వెనకాల ఉన్న ఉద్దేశం. ఈ ఫామ్తో పాటు ఇది చాలా సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ వివరాలు, వారికి ఏ స్కీమ్ అవసరం ఉంది, దేనికి అర్హత ఉంది అని వారు భావిస్తున్నారో దాన్ని నింపి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఖచ్చితంగా మీ ద్వారా కోరేది, లబ్ధిదారులుగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్లకు కోరేది, దీంతోపాటు ఖచ్చితంగా వారి రేషన్ కార్డు కాపీ, ఆధార్ కాపీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో రాయడం జరిగింది. మీ ద్వారా కూడా మళ్ళా మేము మనవి చేసుకుంటా ఉన్నాము. దీంట్లో ప్రధానంగా అప్లికేషన్ తీసుకున్నప్పుడు మేము దీనికి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని వెనకాల ఎవరి నుంచి అప్లికేషన్ తీసుకున్నాము అన్నది నమోదు చేసుకుంటూ ఏ అధికారి తీసుకున్నారో అన్నది కూడా సంతకం పెట్టి వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజులలో దీన్ని భద్రపరుచుకొని దీన్ని మళ్ళీ మేము డిజిటైజ్ చేసి ఆన్లైన్ కూడా తీసుకొచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు దాని తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఫామ్ అన్నది మనము గ్రామ పంచాయతీలకు ఈరోజు పంపించడంతో పాటు అక్కడ వీటిని నింపడం కోసం కూడా మా అంగన్వాడీ టీచర్లని, ఐకేపీ స్టాఫ్ని, మిగతా వారందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మళ్ళీ వాళ్ళకు ఒకసారి దీని మీద అప్లికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి దీన్ని చూపిస్తూ మళ్ళీ ఒకసారి వారితో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మేము మా వైపు నుంచి ఈ వివరాలతో పాటు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, మీ ద్వారా ఏ గ్రామ పంచాయతీలో అయినా
ఆ గ్రామ సభ తర్వాత కూడా గ్రామ పంచాయతీలో 8 పని దినాలలో 28 నాడు ఒక గ్రామ సభ జరిగింది. ఆ మండల టీం అక్కడి నుంచి పక్క గ్రామానికి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మూవ్ అయిపోతుంది. అయితే ఆ గ్రామానికి సంబంధించిన సిబ్బంది మాత్రం అక్కడ 2 కౌంటర్లను పెట్టుకొని తర్వాత వచ్చిన అప్లికేషన్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఆ గ్రామ సభలో ఎవరైనా మిస్ అయితే మళ్ళీ మాకు అవకాశం రాదేమో అని చెప్పేసి ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. 6వ తారీఖు జనవరి వరకు ప్రతి గ్రామ పంచాయతీలో మేము తీసుకుంటూనే ఉంటాము. అట్లాగే మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు ఎన్ని వార్డులు అయితే ఉన్నాయో అన్ని వార్డులలో కూడా మేము కౌంటర్స్ రేపటి నుంచే ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే వార్డు సదస్సులు మాత్రం మేము షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది, మీకు ద్వారా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మేము షెడ్యూల్ ఇచ్చిన దాని ప్రకారం వార్డు సదస్సు ఇప్పుడు మహబూబాబాద్ మున్సిపాలిటీలో 3 టీంలని పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు కూడా వాళ్ళు 6 వార్డు సదస్సులు నిర్వహించగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఒక 6 రోజులు దీన్ని కొనసాగిస్తారు. కానీ అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం మాత్రం 8 పని దినాలలో జరుగుతుంది. గ్రామ పంచాయతీలకు వచ్చినప్పుడు ఏ రోజైతే వార్డు గ్రామ పంచాయతీ గ్రామ సభ జరుగుతుందో ఆ రోజుతో మొదలుపెట్టి మిగతా రోజులలో కూడా మేము తీసుకుంటూనే ఉంటాము. మొదటగా మాకు 28, 29 నాడు షెడ్యూల్ చేసుకోవడంతో పాటు 30 తారీఖు కల్లా కొద్దిగా దీన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు కూడా ఎక్కువ గ్రామాలు కూడా తీసుకోవడం జరుగుతుంది.